వాసవ్య మహిళా మండల అధికారులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మేమైతే ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి, నేను అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఇది మాకు ఏరియా మొత్తం ట్రైబల్ ఏరియా, స్లమ్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, మత్తు పదార్థాలు వాడేవాళ్ళు, చిన్నపిల్లలుగా నిరుపేద కుటుంబాలు గల వాళ్ళు ఉదయాన్నే లేచి పనులకు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చే ఏరియా నుంచి మేము పనిచేస్తున్నాము. గత 5 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాము. మాకు ఏంటంటే మా వాసవ్య మహిళా మండలి అధికారులతో మాకున్న అనుబంధం, వాళ్ళ సపోర్టింగు చాలా మాకు ఎంకరేజ్మెంట్ బాగుంది. ఏ చిన్న ఒక్క విషయం జరిగినా కూడా మా సూపర్వైజర్స్, మా ఐసిడిఎస్ డిపార్ట్మెంటు సూపర్వైజర్ గారికి, అధికారులకు మేము ఈ వాసవ్య మహిళా మండలి గారితో ఉన్న అనుబంధంతో మేము వీళ్ళ సహాయ సహకారాలతో మేము వీళ్ళని ఫోన్ నెంబర్స్ తీసుకుని వీళ్ళతో ఎప్పుడు అనుబంధంగా ఉండి, ఏ ఒక్క చిన్న ఇబ్బంది కలిగినా అంటే ఎప్పుడు మాకు అనుబంధంగా ఉండి మీటింగ్స్ అవి అరేంజ్ చేసి చైల్డ్ మ్యారేజెస్ గురించి అవేర్నెస్ కలిగించి, మెయిన్గా మా సెంటర్స్కి వచ్చి పిల్లలతో ఆటల పాటలు చెప్పిస్తూ ఆ పిల్లల్ని గుడ్ టచ్ గురించి, బ్యాడ్ టచ్ గురించి కూడా అవేర్నెస్ కలిగించి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీరు మంచిగా చదువుకుని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చెప్పి ఎంకరేజ్మెంట్ ఇచ్చి చాలా సహాయ సహకారాలు అందించారు. మొన్న కూడా రీసెంట్గా సెప్టెంబర్ 31 రోజున ఒక చైల్డ్ మ్యారేజ్ పాప 2005 ఆ పాప డేట్ ఆఫ్ బర్త్ వచ్చి, ఆ పాపకు మ్యారేజ్ చేసేసారు. వాళ్ళు బాగా పూర్ అనమాట, మిడిల్ క్లాసు, వాళ్ళ ఫాదర్ లేరు. అయితే వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళ మదర్ ఏ రోజు పని చేసుకుని ఆ రోజు వస్తుంది. అయితే పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరని చెప్పి వాళ్ళకి ఎవరు సహాయం అందించట్లేదని చెప్పి ఆ పాపకు మ్యారేజ్ చేయడానికి ఒప్పుకుని ఉంటుంటే మేము ఏం చేస్తామంటే వెళ్ళాము. పాపకు చిన్న వయసులో పెళ్లి చేయకూడదమ్మా, చదివించాలి, మీరు చదివించకపోతే మా సహాయ సహకారాలతో మేము చదివించి మీకు ఎంకరేజ్మెంట్ ఇస్తాం, ఆ పిల్లకి పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని భరోసా ఇచ్చారు వాసవ్య మహిళా మండలి గారు. మా సూపర్వైజర్ గారు మేడం కూడా వచ్చారు. వచ్చి ఫోన్ చేయగానే ఇలా వివరంగా చెప్పారు. చెప్తే వాళ్ళు చేయమమ్మ, మేము ఇప్పుడు ఎందుకు చేస్తాము, పాప చదువు అయిపోయాక చేస్తామని చెప్పి మా దగ్గర ఒప్పుకున్నారు. అంగీకార పత్రం మీద కూడా సంతకాలు పెట్టారు. వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ ఇచ్చారు కూడా. అయితే ఏం జరిగిందంటే తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో మా దృష్టికి తెలియకుండా వేరే చోటకి వెళ్ళిపోయి వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ చిన్న వయసులోనే ఆ పాపకి మ్యారేజ్ చేశారని చెప్పి మేము మళ్ళీ కనుక్కుని తెలుసుకుని ఎంక్వైరీ చేసి మా ఏరియా లొకాలిటీలోనే మా దగ్గర మా అంగన్వాడీ పరిధిలో ఉన్న సెంటర్ బ్లాక్లో వాళ్ళు ఉంటున్నారు. ఆ పాపను వాళ్ళ హస్బెండు, వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి తెలుసుకుని వెళ్ళి ఎంక్వైరీ చేసి, ఏంటమ్మా ఇట్లా చేయనని చెప్పారు మాకు, మళ్ళీ ఎందుకు మ్యారేజ్ చేశారు అని చెప్పి సచివాలయం స్టాఫ్, మేడమ్సు, మా సూపర్వైజర్ గారు, వాసవ్య మహిళా మండలి అధికారులు ఇద్దరు వచ్చారు. సార్ వాళ్ళ పేరు వచ్చారు. వచ్చి వాళ్ళు చెప్పడం వల్ల మేము ఏడబ్ల్యూసీకి సబ్మిట్ చేసాము. సిఏ, ఎస్ఐ గారు వాళ్ళు కూడా వచ్చి ఇలా చేయకూడదని చెప్పాం, మీరు అయినా చేశారు. ఆ బేబీ వెంటనే ప్రెగ్నెన్సీ వస్తే గ్రోత్ లెవెల్ పెరగదు, వాళ్ళు బలహీనం అవుతారు, చిన్న వయసులో వాళ్ళకి తెలియని వయసులో వాళ్ళ భవిష్యత్తు పాడవుతుందని చెప్పి మేము చెప్పాము. అయినా వినుకున్నారు. వాళ్ళ మదర్ చాలా ఏడ్చి చాలా బాధపడింది. మా కాళ్ళ పట్టుకుని బతులాడింది. అయినా కూడా ఆ లైఫ్, ఆ బేబీ స్పాయిల్ అవ్వకూడదు, రేపటి బాలలే నేటి పౌరులని సామెత మేము గుర్తు తెచ్చుకుని ఆ పాపకి జీవితకాలం మమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది, ఆ పాప భవిష్యత్తు మేము బాగు చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆ పాపను తీసుకెళ్ళి మేము ఏడబ్ల్యూసీలో సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేశాక సార్, మేడం వాళ్ళు మా వెంట వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పైన అధికారులతో దృష్టికి తీసుకెళ్ళి ఆ పాపకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పి వాళ్ళే ఉండి జాబ్ పర్పస్గా అయినా ఆ పాప ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు వర్క్ చేపిస్తానని చెప్పి ఆ పాపను చదివించడం జరుగుతుంది. వీరు ఎప్పుడూ మాకు దగ్గరగా ఉండి మాకు ఎంకరేజ్మెంట్గా ఉండి మా సహాయ సహకారాలు చాలా మంచిగా అందిస్తున్నారు. వాసవ్య మహిళా మండలి సార్, మేడమ్స్ వాళ్ళు కానీ, మా సూపర్వైజర్ మేడం కానీ, మేము ఏరియా తల్లులు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. వెంటనే ఏ ఒక్క చిన్న విషయం జరిగినా, ఏ ఒక్క ఇబ్బంది జరిగినా, ఏ బ్లాక్లో జరిగిన ఇంత ఏరియా మేము చూసుకోలేకపోయినా కూడా వాళ్ళు ఎంతో సపోర్టింగ్గా ఉంటున్నారు.
వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తున్నారు. మేము మీటింగ్స్ పెట్టి సార్ మేడం వాళ్ళు మేము అవేర్నెస్ కలిగించాం అనమాట. ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ చేయకూడదమ్మా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, ఇలా చిన్నపిల్లలు చేస్తే వాళ్ళ భవిష్యత్తు పాడవుతుందని, ప్లస్ మళ్ళీ వాళ్ళు బలహీనం అవుతారు, పిల్లల ఎదుగుదల తక్కువ ఉంటుందని చెప్పి మేము ఎంతగానో చెప్పాము. అది తెలుసుకుని మా మంచికే కదా చెప్తున్నారు, మా పిల్లల భవిష్యత్తు గురించే కదా చెప్తున్నారు మేడం, మేము ఎప్పుడు చెప్తాం మీకు, చేస్తాము అని చెప్పారు. చెప్పగానే వాళ్ళు ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా మాకు వెంటనే కాల్ చేస్తారు. సార్ మేడం వాళ్ళ నెంబర్స్ కూడా ఇచ్చారు మాకు దగ్గరగా ఉండి. మేము ఒక్కలమే అయితే కనుక చేయలేము, ఇంత ఏరియా ప్రెజర్ వల్ల కానీ, అధికారుల ప్రెజర్ వల్ల కానీ, లేకపోతే లొకాలిటీ జనాల ప్రెజర్ వల్ల కానీ మేమైతే చేయలేము ఏరియాలో ఉండి. కానీ వీళ్ళంతా సపోర్ట్ చేసి మేమున్నాము, మీకు ధైర్యంగా, మీకు భయం వద్దు, ఏ ఒక్కటి రిస్క్ ఫేస్ చేసినా కూడా మేము వెనుకుంటాము, మేము సపోర్ట్ చేస్తాము, మీకు ఆ భయం ఏమి వద్దని చెప్పి మాకు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు మా మేడమ్స్ కానీ, సార్ మేడం వాళ్ళు కానీ, వాసవి మహిళా మండలి మేడమ్స్ కానీ. ఏ ఒక్క చిన్న జరిగినా కూడా ఈ మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా ఈ చైల్డ్ మ్యారేజెస్ కానీ, గంజాయి మత్తు పదార్థాలకి ఎడిట్ అయ్యే పిల్లలకు కానీ కూర్చోబెట్టి దగ్గరికి పిలిచి మంచిగానే వాళ్ళకి మీటింగ్స్ చెప్పి చాలా సహకరిస్తున్నారు. ఇట్లాంటి సహకారం వీళ్ళు ఉండడం వల్ల, చేయడం వల్ల మేము ఒక్కళ్ళమే అయితే చేయలేకపోయే వాళ్ళం. వీళ్ళ సహాయ సహకారాలు మాకు అందమట్టే మేము చేయగలుగుతున్నాము. ఇదే విధంగా ఇంకొన్నాళ్ళు మేము ఈ ఉద్యోగంలో ఉన్నంతకాలం మా సాయశక్తుల మేము ఎంతగానో ప్రయత్నిస్తాము, ఇలాగే సహాయ సహకారాలు అందిస్తాము. సార్ వాళ్ళ సపోర్టింగ్, మేడం వాళ్ళ సపోర్టింగ్ కూడా మాకుంటే ఎప్పుడు మేము ఇలాంటివనేవి అసలు జరగకుండా మేము అవేర్నెస్ కలిగించి పూర్తి బాధ్యత మేము తీసుకుని, సార్ మేడం వాళ్ళు కానీ నేను కానీ తీసుకుని మా ఉద్యోగానికి మేము న్యాయం చేసే విధంగా మేము సహకరిస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.